ప్రత్యక్ష సాక్షిగా ఉన్న డ్రైవర్ వాదన మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. అయితే ఇప్పటివరకున్న సమాచారం మేరకు ముందుగా బైక్ బస్సును ఢీ కొట్టిందని ముందుగా పోలీసులు ప్రకటించారు. ఇప్పుడు మాత్రం బస్సే బైక్ను ఢీ కొట్టిందని పోలీసులే అంటున్నారు. ఇందులో ఏది నిజం అన్న దానిపై కూడా క్లారిటీ లేదన్న వాదన ఉంది. అధికారుల మధ్య ఎందుకు ఈ వివాదం? అసలు ప్రమాదం ఎలా జరిగిందన్న దానికే క్లారిటీకి రాలేకపోతున్నారా? స్పాట్ లో బైక్ ను మరో బస్సు ఢీ కొట్టిందా, కావేరీ బస్సే బైక్ ను ఢీ కొట్టిందా అన్నది తెలుసుకునే పరిస్థితి కూడా లేదా? అందుకే నిన్నటి నుంచి మంత్రులు, అధికారులు భిన్నమైన వాదనలు చెప్పడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అన్నది కూడా ఎవరూ చెప్పడం లేదు. ఇక ఇటు గతంలో పాలెం ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కేంద్రం కూడా బస్సుల బాడీ నిర్మాణంలో నియమ నిబంధనల్లో సంస్కరణలు తీసుకొచ్చింది. అయినా కూడా తప్పులు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాల్లో జనం ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అయినా అధికారులు చలనం మాత్రం రావడం లేదన్న విమర్శలు వెలువెత్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసే అధికారులు అటు తర్వాత దాన్ని పూర్తిగా మర్చిపోతున్నారన్న వాదన. కర్నూలు ప్రమాదంతో కళ్లు తెరిచిన రవాణా శాఖ అధికారులు రోడ్లపై తెల్లవారుజామున హడావుడి చేశారు. బస్సులను తనిఖీలు చేశారు. ఇలాంటి వ్యవస్థ నిరంతరం ఎందుకు ఉండడం లేదు? ఎవరు దీని వెనకాలని నడిపిస్తున్నారు? ఎవరు రవాణా శాఖ అధికారులను ప్రభావితం చేస్తున్నారు? నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై బస్సులు సవారీ చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? అధికారులు మామూలు మత్తులో నిద్రపోతున్నారా? ఇది అధికారుల దగ్గర తప్పు జరుగుతుందా? ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రవాణా శాఖలో ఏం జరుగుతోంది అన్నది ఇప్పుడు అసలైన చర్చ. అధికారులు యాజమాన్య నిర్లక్ష్యం వల్లనే కర్నూలు ప్రమాదం జరిగిందన్న వాదనే కాదు, అసలు ప్రమాదంపైనే గందరగోళం నడుస్తోంది. బస్సు ప్రమాదం సమయంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న డ్రైవర్ వాదన మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. అయితే ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ముందుగా బైక్ బస్సును ఢీకొట్టిందని ముందుగా పోలీసులు ప్రకటించారు. ఇక ఇప్పుడు మాత్రం బస్సే బైక్ను ఢీకొట్టిందని పోలీసులే అంటున్నారు. ఇందులో ఏది నిజం అన్న దానిపై కూడా క్లారిటీ లేదన్న వాదన ఉంది. అధికారుల మధ్య ఎందుకు ఈ వివాదం? అసలు ప్రమాదం ఎలా జరిగిందన్న దానికే క్లారిటీకి రాలేకపోతున్నారా? స్పాట్ లో బైక్ ను మరో బస్సు ఢీకొట్టిందా, కావేరీ బస్సే బైక్ ను ఢీకొట్టిందా అన్నది తెలుసుకునే పరిస్థితి కూడా లేదా? అందుకే నిన్నటి నుంచి మంత్రులు, అధికారులు భిన్నమైన వాదనలు చెప్పడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అన్నది కూడా ఎవరూ చెప్పడం లేదు. వర్షం పడతా ఉంది. వర్షం పడే టైంలో సడన్లీ ఈ హర్డ్ సౌండ్ చూసుకోకుండా కొంచెం మళ్ళీ ఒక 20 అడుగులు వెనక్కి తీసుకున్నారు బస్సు. కింద దిగి చూస్తే దాంట్లో ఒక బండి ఉంది. సో మనకున్న ఇప్పుడు యాజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో 2 వీలర్ ఎవరు నడుపుతున్నారు, ఆ బస్సు రాకముందే అక్కడ 2 వీలర్ పడి ఉంది. అది ఇంకొక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేదా సెల్ఫ్ ఫాల్ అని కూడా అయి ఉండొచ్చు. సో బస్సు 2 వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది. 2 వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చి ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దీస్ ఫ్యాక్ట్స్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం న్యూస్ టీవీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మొత్తానికి మనం చూస్తున్నాం అధికారులు యాజమాన్య నిర్లక్ష్యం వల్లే కర్నూలు ప్రమాదం జరిగిందన్న వాదనే కాదు, అసలు ప్రమాదం పైనే గందరగోళం నడుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సోని, గుడ్ ఆఫ్టర్నూన్. ఇది ఒక మానవ తప్పిదం, అధికారుల నిర్లక్ష్యం, వ్యవస్థ తప్పిదం అన్ని కలగలిపితే ఈ రోజు దరిదాపు 19-20 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అధికారులు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇవ్వడం, సీటింగ్ పర్మిషన్ ఉన్నటువంటి బస్సులకు స్లీపర్
స్లీపర్ కోచ్లుగా మార్చడం, ఒక ఓల్వా బస్సు లాగా దాన్ని తయారు చేయడం, దాంట్లో మొత్తం ఒక లగ్జీరియస్గా తయారు చేయడం, దాంట్లో ఫోమ్ నింపడం, ఈవెన్ ఫైర్ సేఫ్టీ మెటీరియల్ వాడలేదు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కూడా లేవు, ఎమర్జెన్సీగా ఇమీడియట్గా బస్ డోర్స్ ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ లేవు, ఏ అద్దం పగలగొట్టాలో తెలియదు, పగలగొట్టాలనుకున్న వాటికి సంబంధించినటువంటి ఆ సామాగ్రి హ్యామర్స్ ఉండాలి, ఆ హ్యామర్స్ కూడా లేవు. అండ్ మోర్ ఓవర్ డ్రైవర్ కనీసం కొంత ప్రయత్నం చేయాలి, డ్రైవర్ విషయంలో ఏమాత్రం ప్రయత్నం లేదు. ఇది యాక్సిడెంట్ కేవలం బైక్ గుద్దినంత వరకే, ఆ తర్వాత మాత్రం ప్రమాదం, మానవ తప్పిదం, మానవ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం, వ్యవస్థ తప్పిదం. చట్టాల్లో కూడా సవరించాలి, మార్పులు రావాల్సిన మోటార్ వెహికల్ యాక్ట్ లో కూడా మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా రామండయ్యలు ఎక్కడ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, పర్మిషన్లు తెచ్చుకుంటారు. ప్రతి 3 నెలలకు ఒకసారి బస్సులు అక్కడికి వెళ్ళి ఫిజికల్ గా ఇవి సర్టిఫికేట్ తీసుకోవాలి. బట్ ఇక్కడ నుంచి వీడియోలు ఏదో ఇన్సూరెన్స్ కోసం వీడియోలు ఎట్లా అయితే కవర్ చేస్తారో అట్లా ఫిట్నెస్ రెన్యువల్స్ కోసం వీడియోలు తీసుకెళ్లి ఇక్కడ నుంచి మానిటర్ చేస్తూ ఉంటారు, అక్కడి నుంచి సర్టిఫికేట్లు ఇప్పించుకుంటారు. అంతా ఆన్లైన్లో జరిగిపోతూ ఉంటుంది. బట్ ఆఫ్లైన్లో ప్రాణాలు కోల్పోతున్నాం. అయితే ఇప్పటి వరకు ఈ బైకర్కి సంబంధించినటువంటి ఇష్యూ ఈరోజు ఉదయం నుంచి కూడా మీడియాలో వైరల్ అవుతుంది. ఈవెన్ ఐన్యూస్ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. సో బైకర్ చాలా ర్యాష్గా ఉన్నాడు. సో బైకర్ నిజానికి ఆ టైంలో ఆల్కహాల్లో ఉన్నారా, ఏంటి పరిస్థితి? బైకర్ వెనకాలన్నటువంటి వ్యక్తి కూడా గాయాలయ్యాయి. ఆ బైకర్ మాత్రం డ్రైవ్ చేసినటువంటి బైకర్ చనిపోయాడు. సో బస్సు ఆ బైకర్ని ఢీకొట్టింది. సో ఇది కూడా నిద్రమత్తులోనే జరిగింది అన్నది ఇది మనం చూస్తే ఈ ఓవరాల్ ఎపిసోడ్ చూస్తే అర్థమవుతోంది. సో నిద్రమత్తులో జరిగింది. ఆ డ్రైవర్ కొంత దూరం వరకు లాక్కెళ్ళాడు. అప్పటి వరకు కూడా గమనించలేదా? సో అప్పుడు ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత, అప్పుడు అలర్ట్ అయిన తర్వాత సో బస్ ఆగింది. ఆ తర్వాత ఈ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కింద మంటలు వస్తున్నాయి. సో మొత్తం చాలా తప్పిదాలు కనిపిస్తున్నాయి. అమాయకమైనటువంటి ప్రజల ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ధరణి కిషోర్ ఉన్నారు, మన కరెస్పాండెంట్ కర్నూలు నుంచి. కిషోర్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈ విచారణ ఎట్లా జరుగుతోంది? ఒకటి, మానవ తప్పిదాలు, అధికారుల నిర్లక్ష్యం, వ్యవస్థ లోపాలు దీంట్లో ఉన్నాయి. ధనార్జన ఈ యాజమాన్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. సో కలెక్టర్ సిరి చెప్పినటువంటి విషయం కానీ, కోయ ప్రవీణ్ డిఐజీ చెప్పినటువంటి ఈ ఐజీ చెప్పినటువంటి ఈ అన్ని పరిణామాలు చూస్తే విచారణ ఎట్లా జరుగుతోంది, ఏ అంశాలని పరిగణలోకి తీసుకుంటున్నారు, డ్రైవర్ నుంచి ఎట్లాంటి సమాధానం వచ్చిందా, అసలు అదుపులో ఉన్నారా, దీనికి సంబంధించినటువంటి కొన్ని క్లారిటీస్ ఏమైనా చెప్తారా కిషోర్? జరిగిన ఘటన సందర్భం నుంచి కూడా మొదటి గంట నుంచి కూడా అనేక అనుమానాలు, అనేక మలుపులు, కీలకమైన అంశాల్లో అధికారుల నిర్లక్ష్యత, ఒక జవాబుదారీతనం లేకుండా పోవడం అన్నది ఖచ్చితంగా మనం స్పష్టంగా గమనించాం. అయితే ఈ యొక్క దీనికి సంబంధించి ప్రమాద ఘటనకు సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క మోటార్ వెహికల్ వాహనాల చట్టాన్ని అన్నది పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ట్రావెలర్స్ ఎవరైతే ట్రావెల్ యజమానులు ఉన్నారో పూర్తిగా తుంగలో తొక్కి నిబంధనలకు వ్యతిరేకంగా వారి యొక్క బిజినెస్ ను పెంపొందించుకోవడానికి ధనార్జన ధ్యేయంగా జరుగుతున్నారు, వారి యొక్క కార్యకలాపాలు ఉంటున్నాయన్నది మాత్రం సుస్పష్టం, బహిరంగ రహస్యంగా అది మనం చెప్పుకోవాల్సిన అంశం ఉంది. పూర్తి స్థాయిలో కూడా నిన్న జరిగినటువంటి చిన్నటేకూరు వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాద ఘటన చూసుకున్నట్లయితే అసలు ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించడానికి మధ్యాహ్నం దాకా కూడా మంత్రులతో పాటు అధికారులు కూడా తలా ఒక మాట మాట్లాడి అందరినీ కూడా పూర్తి స్థాయిలో కన్ఫ్యూజ్ చేసి ఇది ఒక మిస్టరీగా మార్చేసిన తతంగం అంతా మనం చూసాం. పూర్తి స్థాయిలో కూడా ఇటు కలెక్టర్ స్థాయి నుంచి ఎస్పీ వరకు, ఆ తర్వాత డిఐజీ దాకా, ఆ తర్వాత హోమ్ మినిస్టర్, ఆ తర్వాత ఈ యొక్క రవాణా శాఖ మంత్రి, మొత్తం వీరందరూ మాట్లాడిన మాటలను మనం ఒక్కొక్కటిగా పరిశీలించినట్లు చూసినట్లయితే ఎక్కడా కూడా పొంతన లేదు అన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఫైనల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఫైనల్ కంక్లూజన్ ఆఫ్ ద స్టేట్మెంట్ చూస్తే అసలు వారు అంతవరకు చెప్పిన మాటలకు ఆ స్టేట్మెంట్ కు కూడా పొంతన లేదు. పూర్తి స్థాయిలో కూడా బైకర్ నిర్లక్ష్యం వల్లే జరిగింది అని ఒక నెపం మోపేసి బైకర్ మీద వేసేసేయటం, ట్రావెల్స్ తప్పు లేదు అన్నట్లుగా చెప్పే ప్రయత్నం చేసినట్లుగా మనకు స్పష్టంగా అర్థమైన. బట్ కిషోర్ జనరల్ గా మీరు నిన్నటి నుంచి మీరు అబ్జర్వ్ చేస్తున్నటువంటి సీన్ ప్రకారం చూస్తే డ్రైవర్ తప్పిదాం అని చెప్పేసి డ్రైవర్ మీద వేస్తున్నారు. కానీ డ్రైవర్ కనీసం ప్రికాషన్ తీసుకోలేదు, ప్యాసింజర్ అలర్ట్ చేయలేదు, డ్రైవర్ పారిపోయాడు. నిర్దాక్ష్యంగా ఈ ప్రజల ప్రాణాలని ఆ మంటలకు వదిలేసి డ్రైవర్ పారిపోయారు. ఇది నిన్నటి నుంచి మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. పారిపోయిన డ్రైవర్ మీద నిందలేస్తున్నారు మంత్రులు. ప్యాసింజర్లు చూసుకొని ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్ చూసుకొని ఎక్కాలని చెప్పేసి ఒక పెద్ద మంత్రి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఆయన ఒక కామెంట్ చేస్తున్నారు. ప్యాసింజర్లకు ఏం అవసరం? ఒక పాయింట్ అయితే కనుక డ్రైవర్ల మీద ఇది తోసేయడం ఎంతవరకు కరెక్ట్,
అధికారుల తప్పిదాలు ఉన్నాయి, పర్మిషన్లు ఎక్కడో వస్తున్నాయి, నేషనల్ పర్మిట్ ఎక్కడో తీసుకుంటున్నారు, ఈ బస్సులు చెకింగ్స్ పోవట్లేదు, 3 నెలలకు ఒకసారి చెక్ చేయట్లేదు, ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ లేవు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు లేవు. అండ్ మోర్ ఓవర్ ఇది బస్సే కాదు, ఇది దొంగతనంగా తిరుగుతున్నటువంటి బస్సు. సీటింగ్ కెపాసిటీ నుంచి స్లీపర్ కెపాసిటీ వచ్చినటువంటి బస్సు, కంప్లీట్లీ దొంగ బస్సు రోడ్ల మీద తిరుగుతున్నాయి. ఒకటి కాదు, వేమూరి కావలి ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సులు మొత్తం కూడా దొంగ బస్సులే. ఈ బస్సులు ఏవి కూడా రోడ్డు ఎక్కదని నిన్నటి నుంచి ఐ న్యూస్ డిమాండ్ చేస్తుంది. రైట్. సో ఈ అంశం పైన డ్రైవర్లను బాధితులు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆ సీన్ లో డ్రైవర్ అక్కడ తప్పిదే ఉండొచ్చు. మోరోవర్ డ్రైవర్లకు కూడా వర్క్ ప్రెషర్ ఉండొచ్చు, వాళ్ళకు కూడా హెవీ లోడ్ ఉండొచ్చు, సో వాళ్ళకి రెస్ట్లెస్ ఉండొచ్చు. ఇవన్నీ కూడా కొన్ని కారణాలు డ్రైవర్ యాంగిల్ అట్లా పెడితే. సో డ్రైవర్ల మీద నెట్టేసి ఈరోజు యాజమాన్యాలకు ప్రభుత్వాలు కొమ్ముగాస్తున్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇది ఎందుకంటే ప్రభుత్వాలు కొమ్ము కాయడం వల్లనే నిన్న మనం స్పష్టంగా గమనించాల్సిన ఒకే ఒక అంశం ఏంటంటే ఆ సంఘటన స్థలానికి వచ్చిన వారికి అందిన సమాచారం ప్రకారంగా రవాణా శాఖ మంత్రితో పాటు ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు, DIG స్థాయి అధికారులు సైతం కూడా మీడియాను అడ్రస్ చేస్తూ వారికి తెలుస్తున్న అంశాలను విచారణలో ఉన్నాయని చెప్పి ఏదో ఒక అంశాన్ని మీడియాకు వెల్లడించి ఒక పారదర్శక చూపించే విధంగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఎవరైతే కీలకంగా ఉన్నటువంటి హోంశాఖ మంత్రి సంఘటన స్థలాన్ని పరిశీలించారు సుమారు 2 గంటల ప్రాంతంలో. ఆ ప్రాంతంలో వచ్చిన హోంమంత్రి అసలు కీలకమైనటువంటి అప్డేట్స్ అప్పటికే వచ్చిన నేపథ్యంలో అసలు సంఘటన స్థలం వద్ద హోంమంత్రి అసలు నోరు విప్పకుండా వెళ్లిపోయి DPO ఆఫీస్ లో కూర్చొని నేను ప్రెస్ మీట్ పెడతానని చెప్పి వెళ్లిపోవటం అన్నది తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఆ తర్వాతే మొత్తం వ్యవహారం అంతా కూడా మారిపోయిన పరిస్థితి. మనం అంతవరకు కూడా ఇటు మీడియాలతో పాటు ఐ న్యూస్ ఛానల్లో కూడా మనం ఖచ్చితంగా మనం చెప్పాము, ఈ యొక్క ప్రమాద ఘటనకు ఆల్రెడీ అంతకు ముందే బైకర్ డ్రైవర్ ఎవరైతే బైకర్ శివశంకర్ ఉన్నాడో అతని బైకే కారణమైంది అని చెప్తూ వచ్చినా సార్. ఓకే కిషోర్ వెల్కమ్ బ్యాక్ టు మీ దగ్గర మళ్ళీ వస్తాను. ఇంకొక బిగ్ బ్రేకింగ్ నడుస్తుంది హైదరాబాద్ లో. ఒకవైపు కర్నూలు ఘటన మర్చిపోక ముందే మరొక బస్సు బోర్ల పడింది. ఎస్, ప్రైవేట్ బస్సుల వ్యవహారాలు మనం చూస్తున్నాం. మరొక ప్రైవేట్ బస్సు ఓఆర్ఆర్ పైన బోల్తా పడ్డది. మియాపూర్ నుండి గుంటూరు వెళ్తున్నటువంటి నియోగో ట్రావెల్ బస్సు AP 39 UP 1963 రంగారెడ్డి జిల్లా పెద్ద ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఈ బస్సు బోర్ల పడ్డది. ఆల్మోస్ట్ 20 మంది ప్రయాణికులతోటి మియాపూర్ నుండి బస్సు బయలుదేరింది. పటాన్చెరు దగ్గర ఓఆర్ఆర్ ఎక్కింది. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కినటువంటి బస్సు పెద్దంబర్పేట దగ్గర ఎగ్జిట్ అవుతున్నటువంటి టైంలో అక్కడ ఓఆర్ఆర్ దిగుతున్నటువంటి టైంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు బోర్ల పడ్డది, ఓఆర్ఆర్ నుంచి బోర్ల పడిపోయింది. ఇందులో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా ఐ న్యూస్ లో చూడొచ్చు. ఆ ప్రయాణికుల్ని పోలీసులు అక్కడినటువంటి సిబ్బంది వెంటనే చేరుకున్నారు. బస్సులో ఉన్నటువంటి ప్యాసింజర్స్ ని బయటికి తీసుకొస్తున్నారు. సో అదృష్టం కొద్దీ ఇప్పటి వరకు అయితే ప్రాణ నష్టం ఏమీ లేదు. బస్సు బోర్ల పడింది. సో బోర్ల పడ్డటువంటి బస్సులో ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సు కింద పడిపోయింది, చూడొచ్చు. బస్సు నిలువెల్లా పడిపోయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందుబాటులో ఉన్నారు. ప్రవీణ్, ఒక బస్సు ఘటన మరొక ముందే మరొక బస్సు కింద పడిపోయింది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ? శ్రీకాంత్, మనం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా కూడా 24 గంటలు గడవక ముందే మొత్తం టోల్గా కూడా ఈ యొక్క ఏదైతే కర్నూలు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత హైదరాబాద్ నుండి బయలుదేరినటువంటి హైదరాబాద్ నుండి గుంటూరు వెళ్తున్నటువంటి నియోగో ట్రావెల్ బస్సు AP 39 UP 1963 రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట రింగ్ రోడ్ వద్ద బోల్తా పడడం జరిగింది. మొత్తం కూడా ఈ యొక్క బోల్తా పడే సమయం లోపల బస్సులో ప్రయాణిస్తున్నటువంటి 20 మంది ఆ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఇది మియాపూర్ నుండి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. పటంచెరు వద్ద ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేసి పెద్దంబర్పేట మీదుగా అయితే ఆ యొక్క ఫ్లైఓవర్ దిగుతున్న క్రమం లోపల మొత్తం అదుపు తప్పి కింద పడినట్టుగా తెలుస్తుంది. ఈ సందర్భంలో మొత్తం టోల్గా చూసుకుంటే అక్కడ ఆ గాయాలతో కొంతమంది ప్రయాణికులు మొత్తం టోల్గా బయటపడ్డారు. సహాయక చర్యలో మొత్తం టోల్గా పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఔటర్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్తున్నటువంటి వారు కూడా సహాయక సిబ్బందిలో పాల్గొన్నారు. మియాపూర్ నుంచి గుంటూరుకు వెళ్తుండగా ఔటర్ రింగ్ రోడ్ దిగుతుంటే ఈ ప్రమాదం జరిగింది. ఈ బస్సు బోల్తా పడిన సమయంలో మొత్తం 15 మంది ప్రయాణికులు కూడా అందులో ఉన్నట్టుగా తెలుస్తుంది. గాయపడిన 6 ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు పోలీసులు ఉటావుటిన. అయితే 9 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ఎవరికి కూడా అయితే మొత్తం కూడా ప్రాణ నష్టం జరగలేదు అంటూ కూడా చెప్తున్నారు. కానీ అయితే డ్రైవర్ తప్పిదం వల్లనే ఇది జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. ఓవర్ స్పీడ్ కారణంగా వెళ్ళాడా అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అధికారుల నుంచి ఏమైనా సమాచారం వస్తుందా అక్కడ? అంటే గాయాల పడ్డ వాళ్ళు ఏమైనా ఎక్కువ గాయాలు అయినట్టుగా ఉందా, లేదంటే స్వల్ప గాయాలు అనుకోవచ్చా? ఎందుకంటే నిన్నటి ప్రమాదం అందరి మదిలో మెదులుతా ఉంటుంది. ఆ ప్రయాణికులు కూడా కొంత దిగ్భ్రాంతి లోనవుతా ఉంటారు. ఒక రకమైన ప్రైవేట్ బస్ అనగానే ఒక రకమైనటువంటి భయంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. మెంటల్ గా చాలా మానసికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో ఆ విధంగా ఏమైనా ఉన్నాయా ఎక్కువ గాయాలైనటువంటి పరిస్థితులు? కానీ అట్లాంటి సమాచారం ఏమైనా ఉందా?
మంది అయితే చికిత్స పొందుతున్నారు. 9 మందికి స్వల్ప గాయాలయ్యాయి. 6 మంది చికిత్స పొందుతున్నారు. వాళ్ళ కండిషన్ కూడా కొద్దిగా దాంట్లో 2 పరిస్థితి విషమంగా ఉందంటూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం త్వరగా చూసుకుంటే 6 మందిని ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రమాదం ఏం లేదంటూ కూడా చెప్తున్నారు. అధికారులు ఇప్పుడు అక్కడ చేరుకుంటున్నారు. మొత్తం అక్కడ స్థానికులు గమనించేసి ఆ బస్సుని పక్కకు తోసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మొత్తం స్థానికులు ఉండడం వలన, ఎక్కువగా స్థానికులు ఉండడం వలన ఆ బస్సుల నుండి అందరినీ కూడా ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో 15 మంది ప్రయాణికులని అయితే తీసే ప్రయత్నం చేస్తున్నారు. స్వల్ప గాయాలైనటువంటి ప్రయాణికులు కూడా ఉన్నారు. బయలుదేరినటువంటి కొద్దిసేపటికే ఆ మొత్తం కూడా హాఫ్ అన్ అవర్ సమయం కూడా కాలేదు. హాఫ్ అన్ అవర్ నుంచి 40 మినిట్స్ అయింది. అయితే ఓవర్ స్పీడ్ కారణమా, దీని ఫిట్నెస్ కారణమా అనే కోణం లోపల పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరి కాసేపట్లో అక్కడికి అధికారులు చేరుకుంటున్నారు. థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో వరుస ఘటనలు జరుగుతున్నాయి. ఒక ఘటన మరొక ముందే మరొక ఘటన ప్రయాణికులకు బస్ ఎక్కాలనుకునేటువంటి ప్రయాణికులను కూడా ఒక రకమైనటువంటి భయాందోళనకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు గతంలో మనం చూసాం. ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి అహ్మదాబాద్ ఘటన చాలా సందర్భాల్లో మళ్ళీ విమానం ఎక్కాలంటేనే భయపడేటువంటి పరిస్థితిని ఒక మానసికంగా తీసుకెళ్ళింది. ఇప్పుడు అట్లాంటి ఘటన ఆన్ రోడ్ లో జరుగుతోంది. మన కోటేశ్వరరావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. కోటేశ్వరరావు గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. వరుస ఘటనలు జరుగుతున్నాయి. సో ఈ తప్పిదాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఏమిటి? చాలా చర్యలు తీసుకోవాలి. సో సేఫ్టీ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. యాజమాన్యాలు కానీ, డ్రైవర్లు కానీ, ఈవెన్ ప్రభుత్వం నుంచి ఉండేటువంటి అధికారులు కానీ ఇవేమీ తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఒక బస్సు రోడ్ల మీదకి వస్తోంది. దొంగ పర్మిషన్లతో రోడ్ల మీదకి వస్తోంది. ప్రజల ప్రాణాలను తీస్తోంది. దీనికి బాధ్యుల్ని ఎవరిని చేయాలి కోటేశ్వరరావు గారు? శ్రీకాంత్ గారు, ఈ ప్రమాదాలకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో జరిగినవి కావచ్చు, లేదా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి వాటికి సంబంధించి కావచ్చు, గతంలో జరిగినటువంటి వాటిని దర్యాప్తు చేసి ప్రమాద కారణాలను నమోదు చేసినటువంటి ఉదంతాలు, ఆ సమాచారం అందరికీ అందుబాటులో ఉంటుంది. వాటిని చూసినప్పుడు, వాటిని విశ్లేషించినప్పుడు ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి అనేటువంటిది తెలుసుకోవడం ఈ రోజుల్లో కష్టమేమీ కాదు. మరి నిన్న జరిగినటువంటి బస్సు ప్రమాదం ఒకటైతే, ఈ ప్రమాదం జరిగిన తర్వాత అటు బెంగళూరులోను, ఆంధ్రప్రదేశ్ లోను, ఇటు తెలంగాణలోను బస్సుల మీద, ప్రైవేట్ బస్సుల మీద పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తా ఉంటే అనేక లోపాలు బయటపడుతున్నాయి అనేది వస్తున్నటువంటి వార్తలు. మరి ఈ విధమైనటువంటి తనిఖీలని యంత్రాంగం ఎందుకని నిర్వహించలేదు అనేది ఒకటైతే, ఆ యంత్రాంగాన్ని పనిచేయించాల్సినటువంటి మంత్రులు, ఉన్నతాధికారులు ఏ గుడ్డి గుర్రాలకు పనులు అవుతున్నారు అనేటువంటి పెద్ద ప్రశ్న. ఎందుకని ఇంత నిర్లక్ష్యం? ఎందుకని ప్రయాణికుల భద్రత పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకని? నిన్న జరిగినటువంటి దాన్ని మొత్తం మీద చూస్తే, సరే కారణాలు ఏమిటన్నది ఇంకా బయటకు రావాల్సి ఉంటుంది అనుకోండి. ఒకవేళ ఫిట్నెస్ లేకపోతే ఇతరతర కారణాలతోటి ఏదైనా అటువంటి ప్రమాదం కనుక జరిగేట్లయితే దానికి యాజమాన్యము, ప్రభుత్వము, అధికార యంత్రాంగం ముగ్గురు కలిసి చేసినటువంటి హత్యలుగానే దాన్ని పరిగణించి కేసు నమోదు చేసి ఎవరి తప్పిదం ఏమిటనేటువంటిది విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయం. అంత అత్యంత నిర్లక్ష్యపూరితం. రెండోది, ఇప్పుడు తాజాగా మీరు చూపించినటువంటి బస్సు ఎక్కడైనా లోడ్ లో వస్తున్నటువంటి లారీలు కావచ్చు, లేకపోతే ఇట్లాంటివి ఎత్తుండి, అంటే సరుకు ఎక్కువగా ఉండి మలుపుల సందర్భంలో అదుపు తప్పి బోల్తా పట్టడం అటువంటివి జరుగుతాయి. కానీ బస్సులు అనేటువంటి వాటికి వచ్చేసరికి ఎక్కడైనా వంతెనల మీద అదుపు తప్పి బోల్తా పట్టడం ఉంటుంది. కానీ ఇక్కడ ఓఆర్ఆర్ దగ్గర దిగేటప్పుడు బోల్తా పట్టడం, అది కూడా చూసినప్పుడు దాని విజువల్స్ ప్రకారం అవతల రైలింగ్స్ కి అవతల పడిపోయాయి. ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? ఏ విధంగా అంటే నిర్లక్ష్యపూరితంగా లేకపోతే ఏమిటనేటువంటిది ఇవన్నీ కూడా చేసి వీటన్నిటిని విశ్లేషించి ప్రమాద కారణాలని తగినటువంటి చర్యలు కనుక చేపట్టకపోయేట్లయితే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కి అడ్డు అదుపు లేనటువంటి పరిస్థితి ఉందనేది స్పష్టం. ఎందుకంటే ఆర్టీసీ బస్సులు అయితే, అవి ఏ రాష్ట్ర బస్సులు అయినా సరే, ఆర్టీసీ బస్సులు అయితే వాటికి ఒక క్రమశిక్షణ ఉంటుంది, స్పీడ్ లిమిట్లు అవి అన్ని కూడా ఉంటాయి. రెండోది, సిబ్బంది కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. బట్ సార్, ఇక్కడ ఒక నిర్లక్ష్యమా లేదంటే ఒక కరప్షనా, లంచగొండి అధికారుల
యాజమాన్యాలు ఇచ్చేటువంటి డబ్బులకు ఆశపడి పర్మిషన్లు ఇస్తున్నటువంటి అన్ని అన్ని ఈ వ్యవస్థల అవి ఇవన్నీ ఎందుకంటే అవి ఒక ఫ్లైట్ విషయంలో మంత్రులు ఒక ఫ్లైట్ ఎమ్మెల్యేలు విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అయినా దురదృష్టవశాత్తు ఫ్లైట్లు కూలిపోతున్నాయి చాలా జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా. బట్ ఇవి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోకుండా దొంగచాటుగా పర్మిషన్లు ఇచ్చేసి ఇవి రోడ్ల మీదకి వస్తున్నాయి. ఏదైనా ప్రాణం ప్రాణమే, అది ఫ్లైట్ అయినా కానీ బస్ అయినా కానీ. ఫ్లైట్లో అంత జాగ్రత్తగా వెళ్ళేటువంటి పరిస్థితుల్లో కూలిపోతేనే మనం చాలా క్వశ్చన్ చేస్తాం. మరి రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద ప్రాణాలు తీసేటువంటి బస్సుల విషయంలో నథింగ్ బట్ ఇది ఒక మర్డర్ సార్. అందరు కలిపి చేస్తున్నటువంటి హత్యలుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని మనం. ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే ఎక్కువగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ టూరిస్ట్ పర్మిట్లు తీసుకొని స్టేజ్ క్యారీస్ గా తిప్పుతున్నారు. ఎగ్జాక్ట్లీ. అది అధికార యంత్రాంగానికి అందరికీ తెలుసు, ఎక్కేటువంటి జనానికి కూడా తెలుసు, పాలకులకు కూడా తెలుసు. అయినా ఎందుకని అనుమతిస్తున్నారు? ఒకవేళ మీరు నిజంగా అనుమతించేట్లయితే స్టేజ్ క్యారేజ్లు ఇవ్వండి, అనుమతి ఇవ్వండి. రోడ్డు రవాణా సంస్థలను ఎట్లాగో మూసేయదలుచుకున్నారు కదా, అనుమతి ఇచ్చి వాటి మీదనే నియంత్రణ పెట్టండి. అది చేయరు, ఇది చేయరు, ఇష్టం వచ్చినట్టుగా అత్యంత బాధ్యతారహితమైనటువంటి అధికార యంత్రాంగం, అత్యంత బాధ్యతారహితమైనటువంటి పాలకులు వ్యవహారం తప్ప గాలిలో కలిసిపోతున్నాం. ఒకటే కావచ్చు, ఒక ఉదంతమే కావచ్చు, 2 ఉదంతాలే కావచ్చు. మరి ఎందుకని కండిషన్ లేని బస్సులు ఇప్పుడు ఎక్కడో డయ్యూ డామన్ పేరుతోటి తిరుగుతున్నటువంటి బస్సు ఆ డయ్యూ డామన్ లో ఎక్కడ ఏమన్నా తిరిగిందా? అసలు ఎక్కడి నుంచి ఏమన్నా బయలుదేరిందా? ఎక్కడైనా తిరగొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడైనా తిరగొచ్చు అన్నప్పుడు మరి డయ్యూ డామన్ లో రిజిస్ట్రేషన్ ఎందుకు? అందుకని ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు, ఫిట్నెస్ ఇవన్నీ కూడా చూసినప్పుడు చాలా ఆందోళనకరమైనటువంటిది. రెండోది, ప్రయాణికులకు కూడా ఈ బస్సుకి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇచ్చారు, దీనికి ఇన్సూరెన్స్ ఉందా, లేకపోతే ఏ విధంగా ఉన్నాయనేటువంటిది వాళ్ళకి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. టికెట్ జారీ చేసేటప్పుడే ఆ టికెట్ వెనకాలే ఆ వివరాలన్నీ కూడా ఇస్తే కనీసం కొంతమంది అయినా చూసి ఓహో ఇది పర్మిషన్ ఉన్నటువంటి బస్సా లేని బస్సా అనేది తెలుస్తుంది. రెండోది, బస్సులో కూడా డిస్ప్లే చేయాలి. అందుకని అటువంటివి ట్రాన్స్పరెన్సీ ఉండాలి, వ్యవస్థలో ట్రాన్స్పరెన్సీ ఉండాలా, ప్రజల ప్రాణాలకు భద్రత ఎక్కిన ప్యాసింజర్ కు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. డ్రైవర్, ఈవెన్ డ్రైవర్లకు కూడా శిక్షణ ఉండాలి కదా. ప్రైవేట్ బస్సులు వాళ్ళకి శిక్షణ ఏముంది? శిక్షణ మీరు శిక్షణ అన్న మాట అన్నారు కదా కోటేశ్వరరావు గారు. నిన్న ఏం జరిగిందంటే ఈ వేమూరి కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సు డ్రైవర్లను ఐ న్యూస్ ప్రశ్నిస్తే వాళ్ళు అప్పుడే వచ్చారు, అందులో ఫైర్ సేఫ్టీ ఉందా అంటే లేదు, ఉంటే ఖాళీగా ఉంది, లేదంటే అక్కడెక్కడో లగేజ్ క్యాబిన్ లో ఉంటుంది. సరే ఒకవేళ అందులో ఎంతో 10% 20% లిక్విడ్ ఉంది అనుకుంటే దాన్ని కనీసం లాక్ చేసి ఓపెన్ చేసేటువంటి పరిస్థితి లేదు. అంటే డ్రైవర్లకు కనీసం ట్రైనింగ్ లేదు అన్నది స్పష్టంగా అర్థమైంది ఈ ప్రైవేట్ ట్రావెల్స్ నడిపేటువంటి డ్రైవర్లు. అండ్ రామ్ గౌడ్ ఖచ్చితంగా ప్రైవేట్ డ్రైవర్లకి, ప్రైవేట్ వాహనాల డ్రైవర్లకి వాళ్ళకి డ్రైవింగ్ వచ్చు, ఏదో విధంగా డ్రైవింగ్ నేర్చుకుంటారు. కానీ ప్రయాణికులతోటి వ్యవహరించేటప్పుడు ఏ విధమైనటువంటి శిక్షణ తీసుకోవాలి, ఏ శిక్షణ ఇవ్వాలనేటువంటిది మరి చేయాలి. అటువంటిది మనకి ఎక్కడ కనపట్లేదు. అందుకనే చెప్తున్నా, యాజమాన్యాలు, ప్రభుత్వము, అధికార యంత్రాంగం ముగ్గురి మీద హత్య కేసు పెట్టి దీన్ని విచారించాలి అనేది నా డిమాండ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రామ్ గౌడ్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. రామరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రామరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే రామ్ గౌడ్ గారు నమస్తే. ఓకే, వినపడుతుందా అండి? ఓకేనా, క్లియర్? వినిపిస్తుంది సార్. ఇప్పుడు క్లియర్. సో ఇప్పుడు ఫైనల్ గా ఏమైందంటే మీ ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయి, మీ ప్రాణాలు మీరే కాపాడుకోండి అన్నటువంటి ఒక కన్క్లూజన్ రావాల్సి వస్తుంది అందరం కలిసి. ఎందుకంటే ఇందాక కోటేశ్వరరావు గారు ఒక మాట అన్నారు, టికెట్ వెనకాల బస్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్, డ్రైవర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఫిట్నెస్లు, లేదంటే దానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ లా ఇవన్నీ ఉండాలి. అంటే అవన్నీ పెట్టే పరిస్థితి ఉందా ఈ దేశ వ్యవస్థలో, ఈ మాఫియాలో? పెడితే అంత ట్రాన్స్పరెన్స్ గా ట్రాన్స్పోర్ట్ నడుస్తాయా? ప్రజల ప్రాణాలు ప్రజల చేతుల్లోనే కన్క్లూజన్ రావాలి ఇప్పుడు మనం. సో ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే, మనం ప్రమాదం జరిగిన తర్వాత వాటిపైన మన డిస్కషన్ అన్ని కూడా చేసుకుంటాం, అధికారులే కావచ్చు, మిగతా వాళ్ళే కావచ్చు, అందరం కూడా. కానీ ప్రాణాలు పోయిన తర్వాత ఆ ప్రాణాలను తీసుకొచ్చే పరిస్థితులు ఎక్కడ ప్రభుత్వానికే లేదు, నిర్లక్ష్యం వహించిన డ్రైవర్కి లేదు, ఆ వ్యవస్థకు సంబంధించిన అధికారికి లేదు, ఆ యాజమాన్యానికి లేదు. సో ఇదందరం మనం ఒప్పుకోవాల్సింది. కానీ
ప్రభుత్వాల బాధ్యత. ఎందుకోసం అంటే ఈ రోజు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికీ కూడా ఒక 4-5 సంఘటనలు జరిగినాయి. అవును, ఈ ఈ ఈ ఇప్పుడే మాఫియా జరిగింది, ఈ ఇప్పటికీ కాదు మాఫియా సార్, ఇవాళ బస్సులో ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ జరిగింది. అదే అవునవును. ట్రావెల్ అందుకే సంబంధించిన అంటున్నా. బస్సు గుంటూరుకి వెళ్ళే బస్సు పడిపోయింది. పడిపోయింది. ఈ మాఫియా ఏదైతే ఉందో ఇది మనం మాఫియా అందాం. ఎందుకోసం అంటే ఒకవైపు మనం చేస్తుంటే డ్రగ్స్ మాఫియా హైదరాబాద్ లో తిరుగుతుందంటాం, తెలుగు రాష్ట్రాల్లో సంచరిస్తుందంటాం. అటువంటిది రవాణా సంస్థలో ఉన్న మాఫియా అంటే దీని వెనకాల కూడా చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారు, దీని వెనకాల లంచగొండి అధికారులు ఉన్నారు, దీని వెనకాల మినిస్టర్స్ ఉన్నారు, దీని వెనకాల ప్రభుత్వం ఉంది. సో కానీ ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్స్ కావచ్చు, దానికి సంబంధించిన మినిస్టర్ ఈరోజు ఏం చెప్తున్నాడు, అది నాకు సంబంధించింది కాదు, ఆ రోజు ఎక్కడో రిజిస్టర్ అయిన వెహికల్ అని చెప్తున్నాడు. అంటే అనడానికి కొంచెం సిగ్గుగా ఉండాలి. ఈరోజు మనుషులు, తెలంగాణ మనుషులు ఆంధ్రప్రదేశ్ మనుషులు, లేదా మనుషులు ఈరోజు ఏ బీహారో చెందిన మనుషులు కాదు. ఈ రోజు ఈ ప్రపంచంలో వ్యక్తులు పరిచే బతికే మనమందరం కూడా ఈ రోజు మానవులమే. ఈ భారతదేశంలో పుట్టినందుకు మనందరికి కూడా ఈ బతికే స్వేచ్ఛ మనకుంది. కానీ ఈ రోజు ఈ చట్టం చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటినీ కూడా అంటే డబ్బు రూపంలో ఏవైతే ఈ ట్యాక్స్ రూపంలో తీసుకుంటున్నాయో, కానీ ట్యాక్స్ రూపంలో తీసుకున్న తర్వాత ప్రజలకు అందాల్సిన భద్రతా విషయంలో లోపాలు ఉన్నాయి. ఈ రోజు రవాణా భద్రత నియంత్రణలో నిర్లక్ష్యం ఉంది, అత్యవసర భద్రత వ్యవస్థలో లోపం ఉంది, హైవే మౌలిక వసతుల లోపం ఉంది, తక్షణమే స్పందించాల్సిన విషయంలో ఆలస్యం ఉంది, ప్రైవేటు బస్సు లైసెన్సులలో అవకతవకలు ఉన్నాయి, ప్రమాదం తర్వాత చర్యల్లో ఆలస్యం ఉంది, దీర్ఘకాలిక భద్రతా విషయాల్లో సంస్కరణలు ఏవి పట్టించుకోవట్లేదని నిజం. మరి ఇప్పుడు దీనికి బాధ్యులు ఈరోజు అంటే నేను ఇంకొక విషయానికి వస్తే అంటే మేబీ ఇప్పటిదాకా టాపిక్ రాకపోవచ్చు. ఈ రోజు చాలా మంది వ్యక్తుల వైఫల్యం కూడా ఉంది ఇందులో. ఎందుకోసం అంటే ఈ రోజు రాజకీయ నాయకులతో పాటు సినీ నాయకులు కూడా, సినీ పరిశ్రమలో ఉన్న కొంతమంది వ్యక్తులు కూడా పెద్ద పెద్ద యాడ్స్ ఇస్తున్నారు. లక్షల వేల కోట్ల రూపాయలు తీసుకొని యాడ్స్ ఇస్తూ మీరు ముందు రాజాగా కూర్చోవాలంటే రెడ్ బస్ లో కానీ మిగతా బస్సులో కానీ ఈ బస్సులో మీరు ముందుగానే సీటుని రిజర్వేషన్ చేసుకోవచ్చు అని యాడ్స్ ఇస్తున్న మహేష్ బాబే కావచ్చు, అల్లు అర్జునే కావచ్చు. కానీ దాని వెనకాల దాంట్లో ఎవరైతే ఆక్యుపై చేసుకుంటున్నారో కావేరీ బస్సులే కావచ్చు, మిగతా ఏవి ట్రావెల్స్ అయినా కానీ దాని భద్రత లోపాలు ఎట్లున్నాయి, ఆ డ్రైవర్ ఎటువంటి వ్యక్తి, దాంట్లో ఆ డ్రైవరే కావచ్చు, ఆ సంస్థ కావచ్చు, అంటే గత కొద్ది సంవత్సరాల్లో ఆ సంస్థలో ఏమైనా లోపాలు ఉన్నాయని ఆ లోపాలు సైన్ చేసేటప్పుడు ఈ రోజు మహేష్ బాబు కానీ అల్లు అర్జున్ కానీ మిగతా సినీ నాయకులు ఎందుకోసం అంటే ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు ఎవరైతే నాయకులు ఒక కాలర్ ఇట్లా ఎగరేస్తారో దాన్ని అనుసరించి కాలర్ ఎగరేసి దానికి అంటే ఆ స్టైల్ ని అనుసరించే విధానం ఈ రోజు మన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కూడా ఉంది. కానీ ఈ రోజు అల్లు అర్జునే కావచ్చు, ఈ రోజు మహేష్ బాబే కావచ్చు, రెడ్ బస్ లో ఇప్పుడు మహేష్ బాబు ఈ మధ్యన మహేష్ బాబు వచ్చిండు, లక్షల వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఈ ఏదైతే యాడ్స్ రూపంలో తీసుకొని భద్రత లోపాలు ఉన్నాయా లేదా, ట్రాక్ రికార్డ్ ఆ బస్సుకు ఉందా లేదా అని ఎక్కడ వాళ్ళు అడిగి తీసుకున్నారనేది. ఎందుకంటే ఈ రోజు సినీ పరిశ్రమ మీద కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. ఎందుకు పెట్టద్దు? వాళ్ళు లక్షల వేల కోట్ల రూపాయల యాడ్కి తీసుకుంటున్నారు. మరి ఇప్పుడు యాడ్ ఇచ్చే వీళ్ళ లోపమా, వాళ్ళని నమ్మిపోయే మన లోపమా, ఈ రోజు ఈ సంబంధిత ప్రభుత్వాన్ని అదుకున్న ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్ లోపమా, లేకపోతే ఆర్టీఏ అధికారుల లోపమా? ఇక్కడైనా లంచాలు రోడ్డు ఆపితే రోడ్డు ఆపిన తర్వాత దాంట్లో ఎటువంటి వస్తువులు సరఫరా చేస్తున్నారు, అసలు ఎటువంటి విషయాలు ఎటువంటి వ్యక్తులు లోపల నుంచి వెళ్ళి ఈ రాష్ట్రం నుంచి వెళ్ళి బయట రాష్ట్రానికి వెళ్తున్నారు అనేది చూసే పరిస్థితులు ఏమి లేవు. లైసెన్స్ ఉందా చెక్ చేసే పరిస్థితి లేవు. చూపించేది ఫస్ట్ డ్రైవర్ దగ్గర అడిగేది ఓనర్ కి ఫోన్ చేయాలి, డబ్బులు అడగాలి, 2 నిమిషాలు డబ్బులు వాడికి ఇస్తారు. అంటే అంటే వాస్తవానికి మనకు అర్థం కావాలి. రామ్ గారు మీరు అన్న పాయింట్స్ అన్ని వాస్తవాలే. ఇది బాధ్యత ఉండాలి, ప్రజలంటే బాధ్యత ఉండాలి, ప్రజల ప్రాణాలంటే బాధ్యత ఉండాలి, అభిమానులంటే ఆ హీరోలకు బాధ్యత ఉండాలి. వాళ్ళు ఇచ్చేటువంటి అడ్వర్టైజ్ల విషయంలో కానీ ఆ బస్సుల ఫిట్నెస్ ఏంటి, ఆ బస్సుల ట్రాక్ రికార్డ్ ఏంటి, అవి నిజంగానే స్లీపర్ కోచ్ బస్సులా, నిజంగానే డబుల్ డెక్కర్ బస్సులా, లేదంటే సీటర్ బస్సు నుంచి స్లీపర్ కోచ్లకు మారినటువంటి దొంగ బస్సులా. సో సెలబ్రిటీలు కూడా ఈ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకొని వాటికి యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఈ రోజు ఇంకో కొత్త పాయింట్ కూడా లేవనెత్తడం జరిగింది. బట్ ఇదేమైనా కానీ అందరి నిర్లక్ష్యం వల్ల, వ్యవస్థ నిర్లక్ష్యం వల్ల, యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల ఈ రోజు 19 మంది ప్రాణాలు కోల్పోయారంటే